శ్రీశైలం ఎడమగట్టు ఎస్ఎల్బీసీ టన్నెల్ను సందర్శించేందుకు మాజీ మంత్రి హరీష్ రావుకు నైతిక హక్కు లేదని రాష్ట్ర పర్యాటక ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. వనపర్తి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. 44 కిలోమీటర్ల పొడవున్న సిఎల్బీసీ సొరంగం ప్రాజెక్టు పనులకు 2005లో కాంగ్రెస్ ప్రభుత్వంలోనే అనుమతి లభించిందని అన్నారు. 2009లో 25 కిలోమీటర్ల మేర పనులు పూర్తయ్యాయని అన్నారు. 10 సంవత్సరాల అసమర్థ బీఆర్ఎస్ ప్రభుత్వ కాలంలో కేవలం 9 కిలోమీటర్ల మేర నిర్మాణ పనులు మాత్రమే పూర్తయ్యాయని, పనులు వెనుకబడ్డానికి ప్రధాన కారణం బీఆర్ఎస్ ప్రభుత్వమేనని దుయ్యబట్టారు. ఎస్ఎల్బీఎస్ పనులు పూర్తి కాకపోవడానికి టన్నెల్ దుర్ఘటనకు ప్రధాన కారణం బీఆర్ఎస్ పార్టీయేనని అన్నారు. టన్నెల్ను సందర్శించడానికి నైతిక హక్కు బీఆర్ఎస్ నాయకులకు లేదని విమర్శించారు. మాజీ మంత్రి వర్యులు హరీష్ రావు గారు ఈ రోజున ఏదైతే శ్రీశైలం సొరంగం కాడికి దర్శించుతా ఉన్నారు. అయితే దీని గురించి కూడా 2 మాటలు చెప్పాల్సిన అవసరం ఉంది. సరే, మాటలు ఎవరైనా ఏదైనా మాట్లాడవచ్చు, పత్రికల టీవీలు కావచ్చు, కానీ వాస్తవాలు తెలియాలన్నప్పుడు నేను సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నా. ఈరోజు ఈ జిల్లాకు అచ్చంపేటలో ఉన్నటువంటి నల్లమల ఫారెస్ట్ నుండి ఈ యొక్క సొరంగం కాడి వస్తూ ఉన్నాం, రావడం తప్ప. గత ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టులో సంఘటన జరిగినప్పుడు కానీ, చాలామంది చనిపోయినప్పుడు కానీ, పాలమూరులో ఉన్నటువంటి నార్లాపూర్లో కూడా దుర్ఘటన జరిగి సుమారుగా 6 మంది చనిపోయారు. అట్లాగే శ్రీశైలం పవర్ హౌస్లో కూడా పడిపోయి 8 మంది చనిపోయినప్పుడు ఏ ప్రజాప్రతినిధి ప్రతిపక్షం ఎవ్వరూ దరిదాపులు కూడా రానివ్వాల. కానీ ఈ రోజున మా ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, సంబంధించిన ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ గారు వాళ్ళను ఎక్కడ అడ్డుకోకుండా ఆ యొక్క ప్రాజెక్టు వరకు రావడానికి అనుమతిస్తూ ఉన్నారు. అంటే వ్యత్యాసం గమనించాలి ఒకటి. రెండవది, అసలు మీకు ఈ ప్రాజెక్టు గురించి మాట్లాడేటువంటి నైతిక అర్హత ఎక్కడిది? దీని గురించి ప్రశ్నించే అర్హత ఎక్కడిది? ఎందుకు చెప్తున్నా అంటే, ఈ సొరంగం పనులు 44 కిలోమీటర్ల పొడవైనటువంటి సొరంగం. ఇది 2005వ సంవత్సరంలో వాటిని మంజూరు ఇచ్చి టెండర్ పిలిచి సుమారు 2006వ సంవత్సరం మొదలైంది. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి నాయకత్వంలో 6 ముఖ్యమంత్రి ఉన్నప్పుడే కాంగ్రెస్ ప్రభుత్వంలో మొదలై 21 కిలోమీటర్ సుమారుగా అంటే అటువైపు నుంచి నల్గొండ నుంచి సొరంగం పూర్తయింది. ఎందుకు బిగినింగ్ పాయింట్ కాడ ఉందో అక్కడ ఏమైందంటే, అసలు ఈ 2వ టీబీఎం మిషన్ పెట్టడం, మొదటిదేమో నల్గొండ సొరంగం అక్కడ మొదలైంది, స్టార్ట్ అయింది 2009 వరకే సుమారుగా 21 కిలోమీటర్లు నడిచింది. అప్పుడు 2009లో కృష్ణానదికి వరద పోటెత్తి 2.5 సంవత్సరాల పాటు పనులు ఆగిపోయింది. మొత్తం కూడా మునిగిపోయింది. మొత్తం శ్రీశైలం ప్రాజెక్టే మునిగిపోయింది. పెద్ద వరదలు వచ్చి ఆగిపోయింది. ఇటు నల్గొండ, ఇక్కడ శ్రీశైలం మొదటి భాగాన ఉన్నటువంటి ఇంకొక టీబీఎం మిషన్, 9 మిషను, దానికి ఫారెస్ట్లో ఉంది కాబట్టి ఫారెస్ట్ క్లియరెన్స్ రాక అది పని ప్రారంభమైంది 2009, సుమారు 2009 స్టార్ట్ అయింది. అంటే దాని తర్వాత ఈ 2 సంవత్సరాలు వరద వచ్చింది. అంటే నెట్గా పని జరిగింది చాలా తక్కువ సమయం, 20 కిలోమీటర్లు. మిగిలింది ఎంత? 19. ఇప్పటికి 9 కిలోమీటర్లు కాలే. అంటే గడిచిన 10 సంవత్సరాల కాలంలో గొప్పగా పరిపాలన చేసినాం, రైతుల పట్ల ప్రేమ చూపించినామని చెప్పుకునేటువంటి కేసీఆర్ అయినా, హరీష్ అయినా, కేటీఆర్ ఇంకోరైనా, మరి 10 సంవత్సరాలలో కేవలం మీరు 10-11 కిలోమీటర్లు తవ్వింది. అంటే ఎందుకని? నిధులు లేవా అంటే 8 లక్షల కోట్లు అప్పు చేస్తుంది, నిధులుండే ధనిక రాష్ట్రమే. మరి ఎందుకోసమని పూర్తిగానే ఇదే కాళేశ్వరంలో రాష్ట్రంలో ఇతర ప్రాజెక్టులు మొత్తం కలిస్తే సుమారుగా 100-120 కిలోమీటర్ల పైన, 120 కిలోమీటర్ల పైనే సొరంగాలు తవ్వింది కదా కొత్త ప్రాజెక్టులో. మరి దీన్ని ఎందుకు పెండింగ్ పెట్టిండ్రు? కారణం ఏంది అంటే 3 కారణాలు. అంటే ఇది తవ్వితే ఇది పడిపోదని ముందే మీకు ఏమైనా కలబడ్డదా? మనం కూలిదేందో అది మొదలుపెట్టే ముందే కూలిపోతుంది మీకు ఏమైనా కలబడ్డదా? మొదటి కారణం. రెండవది,
ఇది పూర్తి చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వానికి మేలు జరుగుతుందనే అంటే పేరు వస్తుందనే రెండవ కారణం. మూడవ కారణము, మరి కేసీఆర్ గారు మాట్లాడుతూ ఈ ప్రాజెక్టు వయబుల్ కాదని, అంటే ఇది ఆర్థికంగా అంటే ఇది సరిపోయే ప్రాజెక్టు కాదు, అంటే ఎకనామిక్గా ఇది బెనిఫిట్ ఉండే ప్రాజెక్టు కాదని మాట్లాడింది. ఇది స్పష్టంగా లెక్క చెప్తా ఉన్నాను. ఈ ప్రాజెక్ట్ అంటే సుమారుగా 30 TMC అంటే 3 లక్షల ఎకరాలకు పారే నీరు. ఈ ప్రాజెక్టు మొత్తం అవుతున్న ఖర్చు కేవలం సుమారుగా 4,000 కోట్లు. సరే 500 కోట్లు అటు ఇటు కోట్లు అంటే ఎకరానికి 1,25,000 ఖర్చు. తర్వాత దీనికి మోటార్లు ఉండవు, పంపింగ్ చేయాల్సిన అవసరం ఉండదు, మోటార్ కాలిపోయే సమస్య ఉండదు, మోటార్ కరెంటు బిల్లు 100 కోట్లు 1,000 కోట్లు కరెంటు